शक्ति सहित गणपतिं शंकरादिसेवितं। जय बोलो गणेश महाराज की। హిమగిరిలు సరిగమలు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? చాలా రోజులు అయిపోయింది కదా మనందరం మాట్లాడుకొని చక్కగా వ్లాగ్స్ తీసి మీ అందరికీ చూపించి. కొన్ని వేరే ఇష్యూస్ వల్ల మైండ్ స్టెబుల్ లేక, సో ఆన్ టైం వీడియోస్ తీయక, ఎడిటింగ్ ప్రాపర్గా అవ్వక, నేను వాయిస్ ఓవర్స్ ఇయ్యక, చాలా రీజన్స్ వల్ల వ్లాగ్స్ అనేటివి డిలే అవుతున్నాయి. సో నేను మీకు ఏదేమైనా సరే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ తీసి మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి మంచి మెమరీస్ అన్నీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్లీ వినాయక చవితి అండి. వినాయక చవితికి మేము ఒక 2-3 days ముందు నుంచే ప్రిపేర్ అయ్యామన్నమాట. ఎందుకంటే వినాయక చవితికి 5 days చక్కగా మేము పూజ చేసుకొని భజనలు చేసుకొని అన్నీ చేస్తామన్నమాట. చాలా బాగా చేసుకుంటాము. సో మేము మోజంజాయ్ మార్కెట్ హైదరాబాద్లో పూల బజార్ అని అంటారనమాట. ఈ పూల బజార్కి వెళ్ళాము ఒక 2 days బిఫోరే. సో దట్ ఏంటంటే డెకరేషన్కి కొన్ని ఫ్లవర్స్ అన్నీ రీటైల్గా కొన్నామనుకోండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకని మార్కెట్కి వెళ్తే ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి. ఇదిగోండి చూసారా బంతిపూ ఎంత బాగున్నాయో. సో అలాగా మార్కెట్కి వెళ్ళేసి ఒక 2 kgs డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము మండపం డెకరేషన్ చేయడానికి డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి SVB 99 స్టోర్ అని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళామండి. ఆ షాప్లో ఏంటంటే చాలా డెకరేషన్ ఐటమ్స్, వినాయకుని ఎలా డెకరేట్ చేసుకోవాలి, మండపాలు, బ్యాక్ డ్రాప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి ఆయన దగ్గరికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఆ విధంగా వెళ్ళేసి అన్నీ కొంచెం చిన్నగా అక్కడ ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రేపు వినాయక చవితి అనగా మొత్తం పువ్వులన్నీ రెడీ చేసుకొని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మండపం అంతా మా హస్బెండ్ రెడీ చేశారు. డెకరేషన్ చేసి నీట్గా పెట్టాము. ఇన్స్టాగ్రామ్లో మేము ప్రతి ఒక్కటి రీల్ చేసాము. కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఆల్సో మేము ఫుల్గా డెకరేషన్ ఎలా చేసాము, ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాము అనేది చాలా మటుకు మేమంతా కవర్ చేసామన్నమాట. సో ముందు రోజు ఏంటంటే పూలన్నీ గుచ్చేసుకొని గుమ్మాలకి అన్నీ రెడీ చేసేసుకొని పూజ సామాన్ అంతా తెచ్చేసుకొని పత్తి, వినాయకుడు అన్నీ తీసుకొచ్చేసి రెడీగా పెట్టుకున్నాము. గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడము అండ్ ఆల్సో మండపం రెడీ చేసుకోవడము, మండపాన్ని డెకరేషన్ చేసుకోవడము, దానికి లైటింగ్స్ పెట్టి ఫ్లవర్స్ గుచ్చి థర్మకోల్స్ అన్నీ కట్ చేసి చాలా బాగా చేసామన్నమాట. సో అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వినాయక చవితి ఒక 2 days ఉందన్నప్పటి నుంచే స్టార్ట్ చేసి మేము మండపం అంతా రెడీ చేసుకొని నీట్గా అన్నీ రెడీ చేసుకొని పూలు అన్నీ కూడా గుచ్చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక క్రియేటివ్గా చేయాలి, మంచిగా డెకరేషన్ చేయాలి, పిల్లలకు కూడా అన్నీ చూపించాలి, వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి తపన పడుతూ ఏదో ఒకటి క్రియేటివ్గా తీసుకొస్తాడు, డెకరేషన్ చేస్తాడు, గంటలు కూర్చొని దాన్ని డెకరేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాంటి రీసెర్చ్లోనే అలాంటి ప్రయోగంలోనే ఈసారి మేము కొత్తగా డెకరేషన్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది అసలు. సో డెకరేషన్ మండపము అన్నీ నీట్గా రెడీ అయిపోయినాయండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నైట్ ఆల్మోస్ట్ 11 o'clock అలాగా వినాయకుడిని తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరిగేసి అంత అలా కాకుండా మేము ఏంటంటే ఏ రోజైతే పండగ చేసుకుంటామో దానికంటే ముందు రోజు అన్ని పనులు అయిపోయి ఇంట్లో నాన్ వెజ్ కూడా అంతా క్లీన్ చేసుకొని నేను తలస్నానం చేసుకొని మాత్రమే వినాయకుడిని తెచ్చుకుంటాం అనమాట. సో అలాగా మా ముందు రోజు ఫుల్ వర్షం పడుతుంది, బట్ స్టిల్ కూడా మేము 11 o'clock వెళ్ళి వినాయకుడిని తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత వినాయక చవితి రోజు ఇది మార్నింగ్ అనమాట. పొద్దున్నే లేచి వినాయకుడికి ప్రసాదాలు అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ వంటలు అయితే రెడీ చేశాను. స్టవ్ అంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసేసి వంట స్టార్ట్ చేశాను అనమాట. నైటే కొంచెము పులిహోర చేయడానికి చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాను. అలాగే వైట్ రైస్ 2 రకాలు వండుతున్నాను. ఎందుకంటే ఒకటి వైట్ రైస్ భోజనంలోకి, ఇంకొకటి పులిహోరలోకి. అండ్ ఇంకొకటి మనం పాల తాలికల పాయసం కూడా చేస్తాం కదా. సో ఆ తాలికలు రెడీ చేసుకోవాలి, చాలా టైం పట్టేస్తుంది. బిఫోర్ డేనే తాలికలు చేసేసుకున్నాను. బిఫోర్ డే తాలికలు చేసినప్పటికీ మేము ఏ రోజు కూడా అంటే తలస్నానం చేయకుండా అలా చేయను. తలస్నానం చేసిన తర్వాతనే ప్రసాదం ఐటమ్స్ ముందు రోజు ఏమేమి చేసుకుంటూ ఉంటాయో అవన్నీ రెడీ చేసుకుంటాం అనమాట. మీకు మండపం అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగుంది కదా. థర్మకోల్ షీట్స్ అన్నీ కట్ చేసి ఆ పువ్వులు ప్లాస్టిక్ పువ్వుల్లో ఆ టూత్ పిక్స్ అన్నీ కుచ్చేసి అవన్నీ నీట్గా కుచ్చి ఒక పర్ఫెక్ట్ ఒక నీట్ డిజైన్ వచ్చేలాగా డిజైన్ చేశారు అనమాట మా హస్బెండ్ మొత్తము. అండ్ మీరు చూస్తున్న మండపం వచ్చేసి కంప్లీట్లీ థర్మకోల్ అండి. థర్మకోల్ తోటి పీసెస్గా డివైడ్ అయ్యి వస్తాయి. మనం అసెంబుల్ చేసుకొని దాన్ని మండపం చేసుకొని వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి డిస్మాంటిల్ చేసేయచ్చు అనమాట.
సో మండపం అంతా రెడీ అయిపోయింది. వినాయకుడిని తెచ్చి పక్కన పెట్టేసి ప్రసాదాలకు అన్నిటికీ రెడీ చేసుకుంటున్నాము. ఉండ్రాల పాయసం అన్నీ చేసి పెట్టాం కదా. సో ఆ ఉండ్రాల పాయసం అన్నిటిని ఫస్ట్ వేడి నీళ్ళు ఉడకపెట్టేసి ఆ తాలికలన్నీ తీసుకెళ్ళి వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఫస్ట్ అవి ఉడకాలి, చక్కగా మసులుతుంటే ఆ ఉడికిన తర్వాత, ఎందుకంటే పిండి కాబట్టి అది లోపట ఉడకదు. సో ఫస్ట్ వేడి నీళ్ళలో ఇలా ఉడికించుకున్న తర్వాత దాంట్లో బెల్లం అంతా పానకం చేసి బెల్లాన్ని వడగట్టి దాంట్లో వేస్తామన్నమాట. అవన్నీ ఉడికించిన తర్వాత పక్కన పెట్టేసుకొని అప్పుడు దీంట్లో చక్కగా తాలింపు వేస్తామన్నమాట. ఆ తాలింపులో ఏమేమి వేస్తాము, ఎవరెవరికైతే ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము. నేనేం వేస్తానంటే ఎండు కొబ్బరి, ఖర్జూర, మంచిగా కిస్మిస్లు ఇలాంటివన్నీ నెయ్యిలో మాత్రమే తాలింపు వేస్తానమాట. ఆ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలాగా పాయసంలో కలిపేస్తాను. సో దట్ ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బెల్లం తాలికల పాయసంలో మంచిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా అందరి ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తుమ్ముకూర పప్పు. తుమ్ముకూర పప్పు కంపల్సరీ మ్యాండేటరీ అంటారు కదా. సో ముందు రోజే తుమ్ముకూర అంతా ఒలిచేసి పెట్టేసుకున్నాము. తుమ్ముకూర, మెంతం కూర, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేసి పప్పు చేస్తానండి. నేను పప్పు చేయడంలో చాలా చాలా ఫేమస్. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది అంటారనమాట, అందుకే చెప్తున్నాను మీకు కూడా. సో పప్పు ఉడకబెట్టిన తర్వాత చక్కగా తాలింపు వేసుకున్నాను. అంతలోపు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి హాల్లోకి వెళ్తే కింద అంతా గ్రీన్ మ్యాటింగ్ వేసేసి ఇంకి మా హస్బెండ్ అక్కడ అంతా లైటింగ్ పెట్టి వినాయకుని కూర్చోపెట్టి అదంతా రెడీ చేస్తున్నారు. అంతలోపు నేను ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు వంటలు ఏమేమి చేశానంటే వైట్ రైస్ చేశాను, వంకాయ ఆలు కర్రీ చేశాను, మెంతికూర పప్పు చేశాను, పాల తాలికల పాయసం చేశాను అండ్ గారెలు చేశాను అనమాట. గారెల్లో ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ అన్నీ వేసి క్రష్ చేసి కొంచెం దాంట్లో పిండిలో కలిపేసి గారెలు వేస్తాను అనమాట. నాకు చాలా చాలా ఫేవరెట్. కానీ ఏంటంటే డీప్ ఆయిల్ ఐటమ్ కాబట్టి చాలా తక్కువ తింటాం మేము. పొద్దున్నే ఆయిల్ ఐటమ్ తినబుద్ది కాదు. సో ఇలాగ పండగలు ఎప్పుడన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా గారెలు చేస్తాను అనమాట. మెయిన్లీ వినాయక చవితి, ఇలా వరలక్ష్మి వ్రతము, కార్తీక మాసం అలా ఉన్నప్పుడు చేస్తాను. అండ్ ఈ పండగలో నేను ఫస్ట్ టైం ట్రై చేసింది పూర్ణం బూరెలండి. పూర్ణం బూరెలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ ఓకే తినగలిగేలాగా వచ్చాయన్నమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పులిహోర తాలింపు వేసాను అనమాట. పులిహోరకి తాలింపు ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుందండి. అందుకని దాంట్లో వేసే తాలింపు గింజలన్నీ నిండుగా వేస్తాను అనమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, లాస్ట్లో ఇంగువ వేస్తాను. ఇంగువ లేకపోతే అసలు పులిహోర కంప్లీటే అవ్వదు. అలాగ తాలింపు వేసినప్పుడు చింతపండు గుజ్జు అనేది సపరేట్గా కలుపుకొని తాలింపు సపరేట్గా వేసుకుంటే ఆ గింజలన్నీ క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా స్నానం చేసుకొని వినాయకుడిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టారు. ఇంకా మండపంలో ఎవరు కూర్చోబెట్టాలి వినాయకుడిని అనేది ఒక పెద్ద కాంపిటీషన్. మా ఇంట్లో నేను కూర్చోబెట్టాలా, మా బాబు పాప ఒకటే గోల. సో అలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. ఎంత బాగుందంటేనండి, మండపం వాస్ సో బ్యూటిఫుల్. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక చిన్న సైజ్ గుడిలాగా ఫీల్ వచ్చిందనమాట. వినాయకుడు మా దగ్గర 5 days ఉన్నప్పటికీ 5 days మాకు ఒక టెంపుల్ ఫీలే అసలు ఇంట్లో. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈసారి. ఇంకా ప్రసాదాలు అన్నీ 5 రకాల ప్రసాదాలు, ఒక 3 రకాల వంటలు అన్నీ చేసేసి ప్రసాదాలన్నీ తీసుకొచ్చేసి నైవేద్యాలన్నీ పక్కన పెట్టేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి శారీ అంతా కట్టేసుకొని రెడీ అయిపోయి పూజ కూర్చుందామని వచ్చానండి. అయితే ఏంటంటే పూజ ఎలా చేయాలి, ఏమేమి పెడతారు అనేది నాకు అసలు నాలెడ్జ్ ఉండదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక స్కూల్ అని, కాలేజ్ అని, లేదంటే ఇంకా జాబ్ అని, తర్వాత అలా బ్యాక్ టు బ్యాక్ అది ఇది ఉన్నప్పటికీ నేను ఏది కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు ఎప్పుడు. ఏదైనా సరే పెళ్ళైన తర్వాత ఏంటంటే అన్నీ నాకు తెలియాలి, నాతో పాటు నా పిల్లలకు కూడా తెలియాలి. అంటే వాళ్ళకి వినాయక చవితి అంటే ఏంటి, అసలు వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయకుడికి ఆ మొహం ఎందుకు అలా వచ్చింది, వినాయక చవితి రోజు ఆ స్టోరీ ఏంటి అనేది వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క విషయం వాళ్ళకు కూడా తెలియాలి. ఆ ఇన్సిడెంట్ని, ఆ సిచ్యువేషన్ని, ఆ స్టోరీని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మేమంతా కూడా చాలా అంటే వాళ్ళకు ఒక ఫన్ విధంగా వినాయకుడిని తీసుకురావడము, వినాయకుడిని వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడము, ఆ డెకరేషన్ అంతా చేయడము, ఆ డెకరేషన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడము, అలాగా చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే వినాయకుడికి మొహం ఎందుకు ఇలా ఉంది, వినాయకుడికి తొండం ఎందుకు ఉంది, అందరిలాగా ఎందుకు లేడు, వినాయకుడు ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి కార్టూన్ రూపంలో చాలా ఫిలిమ్స్ చూపిస్తూ ఉంటాము, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. చూసి ఆ పూజ చేసినప్పుడు వాళ్ళ కార్టూన్కి ఈ దేవుడికి రిలేట్ చేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓ రైట్, ఓకే వినాయకుడు ఇలా వచ్చాడు, వినాయకుడు దేవుడు, చదువులు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. సో మనం కూర్చొని వినాయకుడిని చక్కగా ప్రార్థించాలి, మనం కూడా పూజలు చేయాలి, వినాయకుడిని తీసుకొచ్చి ఇలా కూర్చోపెట్టాలి.
సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే పిల్లలకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు అంటే ఏంటి, మట్టి వినాయకుడు అంటే ఏంటి ఇప్పటికే సగం అర్థమైంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఫుల్గా అర్థం చేయించి, ఎందుకంటే మా పాప ఇంకా చిన్నది కదా, సో ఇంకా ఆమె కలర్ఫుల్ ఐటమ్స్ కావాలి, కలర్ఫుల్ వినాయకుడు కావాలి అనేలాగా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం మట్టి వినాయకుడు రావాలని చెప్పేసి తనకు కూడా చెప్పాను, ఓకే అని చెప్పింది. సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఆ 3 వరకు ఆమె ఎలా ఉంటుందో. సో అలాగా అందరం రెడీ అయిపోయి కూర్చున్నామండి పూజలో కూర్చుంటే ఏంటంటే కథ చదవడము అఫ్కోర్స్ నాకు వచ్చు, ఏదైనా మిస్టేక్ అవడమో లేదంటే ఏదైనా తప్పు అవడమో జరుగుతుంది. కాబట్టి నేను యూట్యూబ్లో ఏదైనా ఒక మంచి పూజా విధానం, వినాయక చవితి పూజా విధానం అనే వీడియో పెట్టుకొని ఆ పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ముందుగానే వీడియో చూసుకొని ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ అన్నీ కొనుక్కొని తెచ్చుకొని పూజ రోజు కూడా ఆచమనం చేయడానికి ఏం చెంబు కావాలి, నీళ్లు కావాలి, లేదంటే కలశం ఎలా నిల్చోపెట్టాలి, ఆ వినాయకుడికి ఏమేం చేయాలి, కంకణాలు ఎలా కట్టాలి, రిక్వైర్డ్ పూజ ఐటమ్స్ ఏంటి, అండ్ వినాయకుడిది విగ్రహం కావాలి అభిషేకానికి, పంచామృతం ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ముందుగానే స్టడీ చేసి నేను అన్ని పర్ఫెక్ట్గా ఐటమ్స్ అన్నీ దేవుడి దగ్గర రెడీగా పెట్టుకొని మేము కూడా రెడీ అయ్యి ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తాం. ఎందుకు అనంటే పూజ చేసేటప్పుడు ఎన్నో డీవియేషన్స్ తోటి అటు ఇటు తిరిగేసి అయ్యో ఇది లేదు అది లేదు అలా కాకుండా అన్నీ రెడీ అయ్యేలాగా చూసుకుంటాం అనమాట. సో అలా కూర్చొని పిల్లలకు కూడా అక్షంతలతోటి పువ్వులతోటి 108 నామాలతోటి వినాయకుడికి పూజ చేశాము. తర్వాత కథ విన్నాము. కథ చెప్తుంటే పంతులు గారు ఆ కథలో ఏముంది, ఎందుకు ఇలాగ జరిగింది అని చెప్పేసి పిల్లలకి చెప్పి కోరిలేట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగా వినాయక చవితి అయితే పూజ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం నించొని అయ్యగారికి హారతి ఇచ్చామన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడికి గుంజిళ్ళు తీస్తే ఇష్టమట, అది అలాగా గుంజిలు తీయడం ఇష్టం అని చెప్పేసి అలాగా 11 గుంజిళ్ళు 21 గుంజిళ్ళు ఎవరికి ఎంత వీలు పడితే అంతవరకు గుంజిళ్ళు తీపిచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి అందరం చక్కగా పూజ చేసుకొని ప్రసాదాలన్నీ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చాలా బాగా జరిగింది సార్. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం తపదంబుజ భవయామి. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. హోప్ మీ అందరికీ మా వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ లేకుండా రెగ్యులర్గా మేము వీడియోస్ అన్నీ షూట్ చేసి మా లైఫ్లో ఏం జరుగుతుంది, మా లైఫ్ తోటి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఎంజాయ్ చేసి మీ కమెంట్స్ ద్వారా మేము కూడా తెలుసుకొని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఉంటాను మరి, బాయ్ బాయ్.